హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ముగ్గురికి హెయిర్ కట్స్ చేశానండి. ఎలా చేశాను, ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయానండి. ఈ పాపని ఒకసారి గమనించిన జుట్టెలా ఉంది? షైనింగ్‌గా అలానే ఆహ్, చిక్కు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ చివర్లు సన్నగా, పీలగా ఉన్నాయి. ఎంత మటికి ఒత్తుగా ఉంది అంటే ఒక వంతు ఒత్తుగా ఉంది. మిగతా 3/4 హెయిర్ చివర్లో కట్ అయిపోయి, సన్నగా, పీలగా ఉండి, చిట్లిన వెంట్రుకలు ఎర్రగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాపకి నేను చేసే హెయిర్ కట్ ఎలా చేస్తున్నాను, ఏంటి అన్నది ఆల్రెడీ ఆ పాప వస్తూనే చెప్పింది. ఆంటీ మా చెల్లికి చేశారు చూసారా? చెల్లికి చేసిన ఆ హెయిర్ కట్టే నాకు కూడా సేమ్ అలానే చేయండి అనని. అంటే ఇందాకే అంటే ఈ పాపకి చేసే ముందు ఇద్దరు అక్క చెల్లెళ్ళొచ్చారు. వాళ్ళకి హెయిర్ కట్స్ చేసి పంపించాను. వాళ్ళు అలా వెళ్ళిన వెంటనే ఒక అరగంటకి ఇదిగో ఈ పాప కూడా వచ్చింది. వాటర్ స్ప్రే చేశాను. చిక్కు లేకుండా చక్కగా దూకుంటూ ఉండంగా అప్పుడు నాకు చెప్పింది. ఆంటీ ఇందాక చెల్లి వచ్చింది కదా! చెల్లికి హెయిర్ కట్ చేశారు చూసారా? సేమ్ అదే హెయిర్ కట్ కావాలి అనని. మరి ఇంతకీ ఏ చెల్లి హెయిర్ కట్ కావాలిరా నీకు అనంటే, పెద్ద చెల్లి హెయిర్ కట్ కావాలి అని చెప్పింది. అయితే చేయటానికి రెడీ అవుతూనే చూడండి ఎంత సన్నగా ఉందో చూసారు కదా! ఆ చివర్లు సన్నగా ఉన్నంతటికి ముందుగా స్ట్రెయిట్ కట్ చేసేసాను. ఇంకా ఏమన్నా ఎగుడు దిగుడు ఉందా అని చెప్పి చూసుకొని గమనించి ఇదిగో ఈ చివర ఇంకొంచెం వెంట్రుకలు కట్ చేసేసాను. స్ట్రెయిట్ కట్ అయిపోయింది కదా! ఇప్పుడు స్టెప్ కట్ చేయటానికి రెడీ అవుతున్నాను. అమ్మ! ఈ అక్క చెల్లెళ్ళు అందరే అనుకుంటానే పేలున్నాయి చూసారా? ఎన్ని పేలు అంటే ఇందాక వీళ్ళ సిస్టర్స్ ఇద్దరు చేయించుకున్న వాళ్ళిద్దరికీ పేలున్నాయి. ఈ పాపకి పేలున్నాయి. కాపోతే ఈ పాపకి బతికిన పేలు లేవు. చచ్చిన ఈపులంటారు చూసారా? సన్న ఈపులున్నాయి. ఈ ఈపులకు సంబంధించిన ఒక మెడిసిన్ మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఆ మెడిసిన్ పేరేంటి అన్నది చెప్తాను. ఆహ్ చూస్తున్నారు గదా! ఈ హెయిర్ కట్ చెయ్యాలి అంటే 3 భాగాలు చేసుకోవాలి. ముందు స్టెప్ కట్ చేస్తానికి రెడీ అవుతూ ముందుగా 3 భాగాలు చేసుకొని, ఆ తర్వాత ఇదిగో సారీ ఫ్రంట్ పార్ట్ ఉంది చూసారా? ఆ హెయిర్‌ని చక్కగా చిక్కు లేకుండా ముందుగా మంచిగా ఎలా దూతున్నానో చూస్తున్నారు గదా! పైకంటూ దూతూ ఎంతైతే హెయిర్ కట్ అంటే సన్నగా కావాలా, పొడవుగా కావాలా అన్నది ముందే మనము మాట్లాడుకుంటాం గదండీ! వాళ్ళ సిస్టర్‌కి ఏ హెయిర్ కట్ అయితే తీసానో సేమ్ కావాలని అంది కాబట్టి, ఇహ పేచీ లేదండి నాకు. నెక్స్ట్ ఏంటి అని అడగాల్సిన పని లేదు. ఎంత హెయిర్ కట్ చేయాలి అన్నది అడగాల్సిన పని లేదు. ఎందుకంటే జస్టే కదా చేయించుకొనెళ్ళింది. అందుకని ఎంతైతే హెయిర్ కట్ చేయాలో మొదలుపెట్టేసాను. గైడ్‌లైన్స్ కొంచెం అంటే స్టెప్ కట్‌లో ఫస్ట్ స్టెప్‌కి కొంచెం హెయిర్ కట్ చేశాను కదా! అక్కడి నుంచి కొంచెం గైడ్‌లైన్స్‌కి ఇంకొంచెం హెయిర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ గైడ్‌లైన్స్‌కి తగ్గట్టుగానే చూడండి రెండో స్టెప్ ఇప్పుడు కట్ చేయటానికి రెడీ అవుతూ, ఇక్కడ మీకొకటి చెప్పాలండి. దువ్వటం ఇంపార్టెంటు. అలానే ఆ చేతిని మనం ఎలా పట్టుకున్నామో చూస్తున్నారు గదా! ఆ పట్టుకున్న విధానం కూడా మనకి కట్ కరెక్ట్‌గా వస్తది. ఇంకొక లక్కేంటో తెలుసా? ఈ స్టెప్ కట్టు, లేయర్ కట్, ఫెదర్ కట్ ఇవొచ్చేసి ఏమన్నా మనం పొరపాటు చేశామనుకోండి, పొడవు తగ్గించకుండానే మనం కొంచెం మేనేజ్ చేసి జాగ్రత్తగా సెట్ జేయొచ్చు. అంటే పొరపాటున ఏమన్నా కట్ చేస్తే. అలానే ముందు స్ట్రెయిట్ కట్ చేశానుగా లెంత్ తగ్గకూడదని చెప్పింది. చివర్లు మంచిగా ఉండాలి అంటే సన్నగా ఉన్నంత వటికి తీసేసేయమని చెప్పిందిలెండి. అందుకని ముందుగా స్ట్రెయిట్ కట్ చేశాను. ఆ తర్వాత 2 స్టెప్స్ చేశాను. థర్డ్ స్టెప్ వచ్చేసి అంటే ముచ్చులగుంట దగ్గర ఉన్న హెయిర్‌కి మళ్ళీ ఇంకొకసారి దువ్వి ఆ చివర్లు కొంచెం సరి చేసి ఇప్పుడు చూసారా? ఆ చివర ఇంకొంచెం సన్నగా అనిపిస్తుంది. చెప్పాను ఆ పాపకి. ఇంకొంచెం కట్ చేస్తానురా కింద అనంటే, చూడండి ఆంటీ మరీ లెంత్ అంటే పొడవెక్కువ తగ్గకుండా నాకు మంచిగా ఉండేటట్టు కావాలి అని అడగటం. ఓకే అని చెప్పి, ఆ చివర్లు కొంచెం ఆగిన తర్వాత సరిచేద్దామని ఇదిగో ఇప్పుడు చూసారా ఇటు చెవు పక్కనున్న కొంచెం హెయిర్ మరి ఇటువైపు కూడా హెయిర్ ఉంది గదా! ఆ హెయిర్‌ని ఎలా సరి చేశానో చూసారు. ఇప్పుడు కొంచెం చివర్లు ఒత్తనిపిస్తున్నాయి కదా! అంటే ఈ చెవు పక్కన, ఆ చెవు పక్కన కొంచెం హెయిర్ తీసి సైడ్ అదే క్లచ్ పెట్టాను కాబట్టి, ఆ కొంచెం హెయిర్ కూడా కట్ చేస్తే చివర్లు ఒత్తుగా అనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఫ్రంట్ పార్ట్ బ్యాంగ్స్ తీయమని చెప్పిందండి. అంతే. ఈ బ్యాంగ్స్ తీస్తూ ఉండంగా వాళ్ళ మదర్ ఆల్రెడీ వీడియో నేను హెయిర్ కట్ చేస్తున్నప్పుడే వీడియో చూసి చెప్పేసింది.
ఆంటీ చాలా చక్కగా చేసిందిరా, చాలా బావుంది నీ హెయిర్ కట్టు అనని. నాకు గూడా ఇంకోవైపు అక్క చాలా బా చేశారు హెయిర్ కట్ బావుంది అని చెప్పి చెప్పటం. ఇప్పుడు ఈ హెయిర్ కట్టు ఈ పాప నాకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? మొత్తం 3 ఇయర్స్ నుంచి నాకు పరిచయమండి. ఈ పాపే వాళ్ళ పిన్ని పిల్లలకు కూడా చెప్పింది. ఆంటీ చాలా మంచిగా హెయిర్ కట్స్ చేస్తదిరా, ఒకసారి మీరు కూడా అక్కడ ట్రై చేయండి అని చెప్పి. అలా ఈ పాప కన్నా ముందే వాళ్ళొచ్చి అలా హెయిర్ కట్ చేయించుకోవటం. ఆ తర్వాత ఇదిగో ఈ పాప వచ్చి హెయిర్ కట్ చేయించుకోవటానికి రెడీ అయిందా? ఇంతకి నేను చేసిన ఈ హెయిర్ కట్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని ఎలా టెస్ట్ చేసుకున్నానో చూస్తున్నారా? జుట్టుని అలా పట్టుకొని అలా ఊపితే ఇటు కొంచెం, అటు కొంచెం, అటు కొంచెం, ఇటు కొంచెం ఈక్వల్‌గా పడింది. చూసారు కదా! ఆ తర్వాత డ్రైయరు, బ్లోయరు పెట్టటం రెడీ అయిపోయాను గదా! నేను చేసిన ఈ హెయిర్ కట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోస్ అన్నీ ప్లే లిస్ట్‌లో ఉన్నాయండి. ఒక్కసారి నేను చేసిన హెయిర్ కట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి ఎలా ఉన్నాయి అన్నది గమనించండి. అలానే బోలెడన్ని శారీ ప్లేటింగ్స్ వీడియోస్ అప్‌లోడ్ చేశాను. అవి కూడా ప్లే లిస్ట్‌లో ఉన్నాయండి చూడండి. అలానే ఈ తలలో ఉన్న పేలకి మందు చెప్తాను అన్నాను. ఆ మందు పేరేంటో తెలుసా? లైసీ రెడ్ అండి. ఆ లోషన్ తలకు అప్లై చేసి చక్కగా తలస్నానం చేయండి. ఈ లైసీ రెడ్ మెడిసిన్ వాడేటప్పుడు మెడికల్ షాప్‌లో వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారం చక్కగా వాడండి. లేదా ఆ మెడిసిన్ అదే మెడికల్ మనం తీసుకున్నాం బాటిల్, ఆ బాటిల్ పైన మొత్తం అన్నీ ఎలా వాడాలి అనే డైరెక్షన్స్ ఉంటాయండి. దాని ప్రకారమే వాడండి. ఎలా పడితే అలా వాడొద్దండి. కళ్ళకి దెబ్బుంటుంది. అలానే ఈ పాప చూసారా? హెడ్ బ్యాండ్ ఎలా వేసేసుకుందో, నేను చేసి హెయిర్ కట్ చేసిన శ్రమంతా పోయింది. అలానే డ్రైయరు పెట్టిన ఆ శ్రమ పోయింది. చూసారా? అంత హడావిడిగా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటారా అని చెప్పి క్లచ్ పెట్టుకోరా, చిన్న ఫ్లక్కర్ పెట్టుకో అందంగా ఉంటుంది. ఇదిగో ఇలా మాత్రం రబ్బర్ బ్యాండ్ వేసుకోమాకరా అని చెప్తే, ఇంటి దగ్గర ఉన్నాయి ఆంటీ నేను తెచ్చుకోలేదు అని చెప్పి చక్కగా నవ్వుతూ సరదాగా చెప్పేసింది. ఇంతకి నేను చేసిన ఈ హెయిర్ కట్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను కదా! అలానే ఈ హెయిర్ కట్ వీడియో తీస్తూ నేను చేసిన ఈరోజు 3 హెయిర్ కట్స్ వీడియో, అదే 3 హెయిర్ కట్స్ వెంట్రుకలు ఇదిగో ఇలా చిమ్ముకుంటూ అలా మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కొత్త వీడియోతో.